థ్యాంక్స్ అండి. మీరు ఇంక అసలు నా మొహం చూడరేమో అనుకున్నా. అసలు ఏం జరిగిందంటే మిమ్మల్ని పిలిచింది మీ మొహం చూడడానికో మీ ఫ్లాష్ బ్యాక్ వినడానికో కాదు. మా ఫ్రెండ్ ఫాదర్ పోయారు. అందులో నా తప్పే ఉందండి. ఫ్రెండ్ని కలిసి కండోలెన్సెస్ చెప్పాలి. నేనా? నేను చూడండి, నాకు శవాలన్నా ఆ వాతావరణం అన్నా చాలా భయం. కానీ వెళ్ళకపోతే బాగుండదు కదా. పోన్లేండి, ఈ విధంగా మన ఆలోచనలు కలిసి. శవాన్ని ఇంకా ఎంతసేపు తీసుకెళ్తారా? సూర్యాస్తమయం అవుతుంది కదండి, ఈ లోపు తీసుకెళ్లిపోవాలండి. ఇలా జరుగుతుందని అనుకోలేదే. రాత్రి కూడా చక్కగానే మాట్లాడారు డాడీ. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా అప్పు తీర్చకుండా శవాన్ని లేపడానికి వీల్లేదు. కాళ్ళ వేళ పడితే డబ్బు ఇచ్చాను. ఇప్పుడు నా మాట ఏమిటి? నా బాకీ తీరకుండా ఈ శవాన్ని లేపడానికి వీల్లేదు. గొడవ చేకు బాబు, పరువుగా బతికే వాళ్ళం. కడుపు కట్టుకునైనా నీ అప్పు తీరుస్తా. ఏంటమ్మా అప్పు తీర్చేది? మీ ఆయన వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది? చూడమ్మా, కడుపు కట్టుకుని కాదు, కడుపు తెచ్చుకున్నా నా బాకీ తీర్చలేరు. ఏంటిది? వాడంత నీచంగా మాట్లాడుతుంటే మీకేమనిపించట్లేదా? తప్పు మంది. ఏం మాట్లాడతాం? అప్పు తీసుకోవడం తప్పేం కాదు. ఏయ్ ఎల్రా ఎలా? ఏ మిస్టర్, విషయం తెలియకుండా వాక్కు, ఆ తర్వాత అస్సలు బాగోదు. ఏంట్రా బాగుంది? అవతల మనిషిని పోగొట్టుకుని పుట్టాడు దుఃఖంలో ఉంటే నువ్వు మాట్లాడి తీరు చూసాక తెలిసింది. ఏంటో నువ్వు మనిషి కాదు. కడుపుకి ఆనందం ఎవడవడని ఇలా మాట్లాడతారా? మాట్లాడు. నోటు గీటు లేకుండా నోటి మాట మీద ఇచ్చాను. రూపాయి పాపాయి కాదు, 10 లక్షలు. ఎవడిస్తాడో? ఎవడేయడో? రుజువు పట్రా, అప్పుడు మాట్లాడదాం. ఆహా, అలా వచ్చావా? అలాగే వస్తా. చూపిస్తా నా తడాకా ఏంటో. ఏంటతను ఎదురు తిరిగి మాట్లాడతావు? అప్పించిన వాడు అడగడంలో తప్పలేదుగా. కానీ పనులు పొద్దులేపు శవం తీసేయాలన్నారుగా. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. అయినా మీ వారికి అదేం రోగం? నేను ఉన్నానుగా. మీ బావగారితో మాట్లాడదాం, వెంటనే బయలుదేరొచ్చాయి. ఏంటే మ్యాటర్? ఎవరిని రమ్మంటున్నావు? ఏమండి, ఇవాళ మీరు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండాలి ప్లీజ్. నా కోసం. నీ కోసం కాకపోతే పక్కింటి వాడి కోసం ఉంటానా? మరి ఎదనేం చేద్దాం? ఎరా? నో ప్రాబ్లం, నేను మంచిగా అడ్జస్ట్ అయిపోతా. అది కాదండి. ఏది కాదు? గిరిజా అని మా ఫ్రెండ్ తెలుసుగా, వాళ్ళ ఆయనకి సెకండ్ ఫ్యామిలీ ఉందేమోనని అనుమానంగా ఉంది. మీతో ఆ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడికి రమ్మని చెప్పానండి. ఆ దొంగ రెస్టారెంట్ బావా బట్టలిప్పి కొట్టాలి బావా. ఆ గిరిజ భర్తకి మీరే బుద్ధి చెప్పాలండి. ఇదిగో, మీ ఫ్రెండ్ నిజంగా బయలుదేరిపోయిందా? వాటికి సగం దూరం వచ్చేసి ఉంటుంది. ఒక్క గుడ్డ ముక్క కూడా లేదటి. నా బట్టలు ఏమైపోయినాయి? ఏంటండి ఆ కంగారు? నా బట్టలు ఎక్కడే? మీరు ఇవాళ ఆఫీస్ కి వెళ్లరు కదా అని ఉతకడం కోసం మీ బట్టలన్నీ నీళ్లలో నానబెట్టేశాను. ఏం బావా టెన్షన్ లో ఉన్నావు? క్లైమాక్స్ లో విలన్ లాగా. ఇందాక తనే నీ కరెక్ట్ ప్లేస్ లో తగలలేదా? ఫోన్ వచ్చింది. అలాగా, వెరీ హ్యాపీ. అక్క ఇలాంటి పంచాకుటే దాచేసిందా? ఇదేదో కుట్రలో భాగంలా ఉంది. అది వచ్చేస్తుంది. ఇక్కడ బట్టలు లేవు. హే భగవాన్, బట్టల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ బతికే నాశనం అయిపోయేలా ఉంది. ఆగను ఆగను ఆగనంటే ఆగను. ఇదేంటి టవల్తో? యాండి మిమ్మల్ని ఇదేంటండి టవలో? అది కాదు, ఈ అవతారం ఏంటని. గుర్తుకొచ్చింది. క్యాంప్ నుంచి బస్సులు వస్తుంటే పక్కన ఎవడో సూట్ కేసు కొట్టేసాడు. వేసుకున్న ప్యాంటు షర్టు అది నా పక్కన కూర్చున్నాడు. బిస్కెట్లు పెట్టాడు. టేస్ట్ బాగుంది కదా అని అడిగి మరీ తిన్నాను. అంతే, స్ప్రో కోల్పోయాను. అయ్యో కర్మ, పరువు పోతుంది. పదండి, పక్కనే మా ఫ్రెండ్ అనంతలక్ష్మి ఇల్లు ఉంది. వాళ్ళ ఆయన డ్రెస్ అడిగి తీసుకుందాం. వద్దు, మనీలే బెటర్. ఇదేంటిది? మన పెళ్లి క్యాసెట్. చూపిద్దామని తీసుకెళ్తున్నాను. వారం రోజుల నుంచి బస్ స్టాప్ లో కనపడడం లేదు. ఎక్కడికి లేవేంటి? ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ పెద్దలకు తెలియకుండా సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నానండి. నీలాంటి ఏదో మోహన చేసుకున్న ఆ మూర్ఖురాలు ఎవరో. ఆ న్యూస్ మీకు ఇంకా రాలేదా? రాలేదు. మీ అమ్మాయే. ఏంట గొడవ? ఏమండి ఏమిటండి ఇది? ఏముందండి, ఆడు కింద పడ్డా, నేను పైకి లేపా. మీరెవరండి? నేనెవరనా? నేనెవరో ఎరగనట్టు ఏంటండి ఈ మాటలు? అసలు ముందు మీరు ఇంటికి పదండి. ఇంటికా? ఎవరింటికి? దేనికి? అసలు నువ్వెవరో? కట్టుకున్న భార్యని పట్టుకుని ఇన్నేసి మాట్లాడడానికి అసలు మీకు నోరెలా వచ్చిందండి? కట్టుకున్న భార్య కాదా? నువ్వెవరో? నేనెవర్ని? ఈ పెంటేంటి? అమ్మో అమ్మో అమ్మో, చివరికి ఇంతవరకు వచ్చారనమాట. అంతేలేండి, మోజు తీరిపోతే అందరు ఇలాగే అంటారు. ఏంటి మోజు తీరిపోవడమా? నువ్వు చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? బాబాయ్ గారు, అన్నయ్య గారు, ఇది మా వారండి. అలాగా? మాది విజయనగరం. 6 నెలల క్రితం నన్ను ప్రేమించానని చెప్పి ఈ ఊరు తీసుకొచ్చి
గుళ్ళో 3 ముళ్ళు వేసి ఇప్పుడు నేనెవరో తెలియదు అంటున్నారు ఈయన. ఏయ్ మిస్టర్ ఏంటిది పేపర్ లో చూస్తున్నాం కదా ప్రతిరోజు ఈ టైపు జనాభా పెరిగిపోతున్నారా ఎలా ఈ ఫేస్ అనేది ఎప్పుడు చూడలేదు. నిన్ను నేను పెళ్లి చేసుకోండి. ఆ పేరు బాబు నీకు మంటలా? అవును మెంటలే నాకు. మెంటల కేసు. నీ మాటలు విని నీ ప్రేమ పిచ్చిలో పట్ట నాకు నిజంగా మెంటలే. ఇప్పుడు నేనేం చేసేదిరా దేవుడా, నేను అసలే ఒట్టి మనిషిని కూడా కాను. అయ్యో పాపం పాపమేంట్రా, నేనేం చేశాను రా? నిన్నే ఎవరిని చూస్తే ఏమండి ఏమండి మిమ్మల్ని ఏమండి ఏమా ఆడరాని కదా బుద్ధి లేదు. ఏంటి నాటకాలు? నాటకం ఏంటో పోలీస్ స్టేషన్ లో తెలుసు. పోలీసులు టికెట్టా? టికెట్ కాదు సార్ కట్టు. మేము మాయా టీవీ నుంచి వస్తున్నాం. ఆహా. ఇది కొంపు కొల్లేరనే ప్రోగ్రామ్. ఇందా నుంచి కెమెరా ఆ వ్యాన్ లో అక్కడ ఉందన్నమాట. ఈ అమ్మాయి అచ్చం మీ వైఫ్ లాగా యాక్ట్ చేసింది కదా, దీనికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? సారీ సార్. రా నా కొంప కొల్లేరైపోయిందిరా దరిద్రుడా.